వింటర్ వచ్చేసింది. ఇంకా చెప్పులు లేకుండా కాలు అయితే కిందన పెట్టలేము. ఈ టైంకి అయితే ఇప్పుడు ప్రెసెంట్ 8 degrees ఉంది టెంపరేచర్. అది ఏ క్యాంప్ అని అడుగుతున్నారు. మాది హాలో మాజ్రా చండీగఢ్ లో ఉంటుంది. ముందు వీడియోలో చెప్పాను కదా, ఇలా మార్నింగ్ లేచేసరికి వెదర్ కి ఏమో మొత్తం గోడ పెచ్చులన్నీ కిందన పడిపోతున్నాయి, మంచు కూడా వచ్చేస్తుందని. సో విహాన్ లేవక ముందే అదంతా క్లీన్ చేసేసాను నేను. ఫస్ట్ టైం నా వీడియోని చూస్తున్నట్టయితే కన్ఫర్మ్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్ లో అయితే ఫాలో చేయండి. ఫాలో చేస్తారు కదా. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. అది క్లీన్ చేసేసిన తర్వాత విహాన్ కి అయితే ఫ్రెష్ అప్ చేసేసి, ఇంకా తనకి బ్రేక్ఫాస్ట్ ఇది ఒక ఎగ్ తీసుకొని ఒక బ్రెడ్ ఆమ్లెట్ అయితే చేశాను ఒక బ్రెడ్ తోని. ఇంకా మిగిలిన ఎగ్ తో కొంచెం రైస్ ఏమో ఫ్రై చేసి తనకు పెట్టాను అనమాట. బట్ తన బ్రేక్ఫాస్ట్ అయితే అలా అయిపోయింది. మా హస్బెండ్ లీవ్స్ అయితే అయిపోయాయి. ఇంకా తన యూనిఫామ్స్ వాష్ చేసి ఇంకా పైకి అయితే తీసుకొని వచ్చి ఎండ పెడుతున్నాం అనమాట. మాకు ఇంటి ముందు బాల్కనీలో అసలు ఎండ అనేది రాదు, ఈ వెదర్ లో అస్సలు రాదు. ఇంట్లో ఉంటే అలా చల్లగా ఉంటుందని చెప్పి విహాన్ అప్పుడప్పుడు కిందకి గానీ మేడపైకి గానీ ఇలా తీసుకొస్తూ ఉంటాం. తన కోసం దుప్పటి అదంతా పరిస్తుంటే తన దుప్పటి మీద కాకుండా వెళ్ళి బుగ్గిలోని వెళ్ళి ఆడతాడు అనమాట. ఇలా కాసేపు అయితే ఎండ కోసం మేడ మీదకి అయితే వచ్చాము. మా అక్క ఫ్యామిలీయే కాదు, పక్కన కూడా వేరే ఫ్యామిలీస్ కూడా దుప్పటి వేసుకొని అలా కూర్చొని పైన కొన్ని స్నాక్స్ గట్రా తెచ్చుకొని అలా తింటూ ఉంటారు. విహాన్ కూడా మా దగ్గర కాసేపు వాళ్ళ దగ్గర కాసేపు అలా తిరుగుతూ ఉంటారు అనమాట. నేనైతే బనానా తెచ్చాను విహాన్ కి తినిపించడానికి అని చెప్పి. విహాన్ కి బనానాస్ అన్న ఆరెంజెస్ అన్న చాలా ఇష్టం, బాగా ఇష్టంగా తింటూ ఉంటాడు. సో ఈ వీడియోని అయితే నేను ఇక్కడ ఎండ్ చేసేస్తాను. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపో